హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, మానిటైజేషన్ అయిపోతే అంతా అయిపోయినట్టు కాదు అనేసి పెట్టాను. ఇది రీసెంట్గా నేను ఎన్నో ఛానల్స్ చూసిన తర్వాత చేస్తున్న వీడియో అండి ఇది. ఎక్కువ మందికి ఎలాంటి అపోహ ఉంటుందంటే మానిటైజేషన్ అయిపోతే చాలు, మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనుకుంటారు వీడియోస్. మానిటైజేషన్కి ముందు ఎన్ని రూల్స్ ఉంటాయో తర్వాత ఇంకా ఎక్కువ రూల్స్ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే. ఈ వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటనేది కూడా చెప్తాను. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మందికి మానిటైజేషన్ అయిన తర్వాత రీయూజ్డ్ వచ్చిన ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. మానిటైజేషన్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే ఎవ్రీ 2 to 3 మంత్స్కి కూడా మన ఛానల్ చెకింగ్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఛానల్లో రీయూజ్డ్ ఉందనుకోండి, మీకు మినీ మానిటైజేషన్ అయిపోవచ్చు. కంప్లీట్ మానిటైజేషన్ అయ్యి యాడ్స్ ఆన్ చేసిన తర్వాత రీయూజ్డ్ అని రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి యాడ్స్ డిస్ప్లే అయ్యేది గూగుల్ యాడ్సెన్స్ ద్వారా కదా. సో ఆ యాడ్స్ డిస్ప్లే అయినప్పుడు ఎలాంటి కంటెంట్ పైన యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయి అనేది తెలుస్తుంది కదా అక్కడ. సో అప్పుడు మనకి రీయూజ్డ్ అనేది వస్తుంది అనమాట. అందుకని మీకు ఫస్ట్ ఒక్కొక్కసారి మినీ మానిటైజేషన్ అప్పుడు కూడా రాదు కొన్ని ఛానల్స్కే వస్తుంది. ఆ ఎవరికైతే మినీ మానిటైజేషన్ అప్పుడు ప్రాబ్లం రాలేదో తర్వాత ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత 3 మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ మానిటైజేషన్కి రీఅప్లై చేయాలంటే. అప్పటిలోపు ఛానల్ ఇష్యూ రిజాల్వ్ చేసుకోవాలి, అంటే వీడియోస్ డిలీట్ చేయాలి, వాచ్ అవర్స్ సరిపోవాలి, ఇవన్నీ ఉంటేనే మళ్ళీ మానిటైజేషన్ అనేది అవుతుంది. రీసెంట్గా ఒక ఛానల్కి మానిటైజేషన్ అయిపోయింది, ఆల్రెడీ 1 year దాటిపోయింది. వాచ్ అవర్స్ అదే డిలీట్ చేయగా, అంటే వీడియోస్ డిలీట్ చేయగా మిగిలిన వాచ్ అవర్స్ వచ్చేసి 200 hours. మళ్ళీ 4000 hours వచ్చిన తర్వాత రీఅప్లై చేయగలరు. ఏంటంటే తెలిసి కూడా చేశారనమాట మిస్టేక్. పోనీ తెలియకుండా చేస్తే అది వేరు, బట్ తెలిసి కూడా మిస్టేక్ చేస్తే ఏం చేయాలి చెప్పండి ఇంకా అసలు. సో తెలిసి కూడా మిస్టేక్స్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అసలు, పెట్టకూడదు అనేసి. సింపుల్గా ఏముంది, ఒక వీడియోనే కదా, వ్యూస్ వచ్చేసి రెవెన్యూ వచ్చేస్తే చాలు అనుకుంటున్నారు. అది కాదు కావాల్సింది. ఒక్కసారి రీయూజ్డ్ వచ్చింది అంటే 3 నెలలు పనిష్మెంట్. అది ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో మీకు తెలియదు అది వచ్చే వరకు కూడా. వచ్చిన వాళ్ళని నేను చూస్తున్నాను కదా ఎంత ఫీల్ అవుతారు అనేది. సో అది అసలు మీరు ఏది కూడా మానిటైజేషన్ అయిపోయింది కదా, మనం ఏదో ఒకటి పెడదాము, రెవెన్యూ కోసం, మెయిన్గా రెవెన్యూ కోసం చూస్తారు. అది వచ్చినప్పుడు వస్తుంది, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీరు మంచిగా కంటెంట్ క్రియేట్ చేయండి. సో మీరు ఏది పెడుతున్నారు అనేది చూసుకుని కేర్ఫుల్గా పెట్టండి. షార్ట్స్లో ఎక్కువగా ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్, ఇప్పుడు నాకు వస్తారు ముందు ఛానల్ చెక్కింగ్ కోసం వస్తారు. వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే వీడియోస్ చెప్పినా కూడా డిలీట్ చేయరు, ఊరికే ట్రై చేద్దాం అన్నట్టు. అది మానిటైజేషన్ అవుతుంది లక్కీగా. అయిన తర్వాత పోనీ సరే వచ్చి చెప్తారు మళ్ళీ మానిటైజేషన్ అయ్యిందని. సరే పోనీ ఇప్పుడన్నా అయ్యింది కదా, ఇప్పుడన్నా డిలీట్ చేయండి అని చెప్పినా సరే అది వాళ్ళకి బుర్రకి ఎక్కదన్నమాట. అది ప్రాబ్లం వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో వచ్చిన తర్వాత ఇంకేం లేదు, 3 months వెయిట్ చేయాల్సిందే. ఈలోపు మళ్ళీ 1 year దాటిపోయింది అనుకోండి, వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఈలోపు వ్యూస్ లేవనుకోండి, మళ్ళీ 4000 వాచ్ అవర్స్ అనేది ఉండదు కదా. సో అలా ఉంటుంది యూట్యూబ్తో, అంత ఈజీగా అయితే ఉండదు. మానిటైజేషన్ అయిపోయింది కదా, మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు అని అసలు అనుకోవద్దు మీరు. ముందు ఎంత జాగ్రత్తగా ఉన్నారో తర్వాత ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అది. అండ్ ఇంకోటి, ఎక్కువ మంది లైవ్లు ఎక్కువగా చేస్తున్నారు. లైవ్స్ రెవెన్యూ కోసం అవనివ్వండి, ఏదో ఒకటి ఏదన్నా కానీ మీరు ఆ లైవ్లు చేసే టైం మళ్ళీ ఏం ఉండదు, వాల్యుబుల్ కంటెంట్ ఏమి ఉండదు, ఊరికే కూర్చుని సోది చెప్తూ ఉంటారు అంతే వీడియోస్లో, కామెంట్స్లో వచ్చే వాటికి. అండ్ అమ్మాయిలకి అయితే ఇంకా బాగా పిచ్చ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, లైవ్లోకి రెడీ అయిపోతారు. అదేంటంటే ఎదుగుతుంటే చూడలేరు అనమాట, అదొక రీజన్. అండ్ లైవ్లు చేయడం వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు మీకు. రెవెన్యూ వస్తే వస్తుందేమో, కానీ ఎందుకు అది ఆ టైం ఏదో మీరు ఆ టైం స్పెండ్ చేసి లాంగ్ వీడియో చేసుకుంటే ఆ వీడియోకి ఎప్పటికీ రెవెన్యూ వస్తుంది కదా, వ్యూస్ వస్తే కనుక. అలా ఎందుకు ఆలోచించడం నాకు అర్థం అవ్వదు. ఎంతసేపు ఆ లైవ్ల మీద కూర్చుంటారు. లైవ్ల్లో రెవెన్యూ వస్తే మంచిదే, వస్తుంది కూడా, వస్తే మంచిదే కదా, వస్తుంది కూడా. కానీ అప్పటికప్పుడు వచ్చేదానికంటే మీరు ఆ టైం ఏదో వీడియో పైన స్పెండ్ చేస్తే, ఆ సోదేదో వీడియోలోనే చెప్పుకుంటే దానికి ఎప్పుడో ఒకసారి వ్యూస్ వచ్చినప్పుడన్నా రెవెన్యూ వస్తుంది కదా. సో అది. అండ్ లైవ్లు చేసి ఓన్లీ లైవ్సే చేసి మానిటైజేషన్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎప్పుడో ఛానల్ పెట్టి 4 years అవుతుంది, ఏం అసలు కంటెంట్ లేదు వీడియోస్లో, ఏదో ఊరికే ఏదో తీసి పెట్టుకుంటూ ఉంటారు. లైవ్లు అంతే, లైవ్స్ కూడా మొత్తం అంతే. రీయూజ్డ్ వచ్చింది, అసలు దానికి ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలే అసలు. అపీల్ చేయడానికి లేదు, ఎందుకంటే కంటెంట్ లేదు అసలు వీడియోస్లో. మ్యాటర్ ఏం లేకుండా అసలు ఏమని అపీల్ చేస్తాము. నేను తీసుకోలేదు ఇంకా అసలు ఆ ఛానల్ కూడా. ఏంటంటే ఓన్లీ లైవ్లతో మేనేజ్ చేయాలి ఛానల్ అనుకుంటున్నారు, వీడియోస్ పెట్టకుండా. అదేమంటే టైం లేదంటారు. లైవ్ల కోసం ఉన్న టైం వీడియోస్ చేయడానికి లేదా చెప్పండి. సో
ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేయాలి మనం. నేను అందుకే ఎప్పుడు చెప్పేది అదే, మోగేది అదే, కంటెంట్ 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 అనేది. అందుకే ఊరికే ఏది కాదు కదా. ఇప్పుడు ఎవరికైనా రెవెన్యూ వస్తుంది అంటే వీడియోలో వాళ్ళు ఎంతో కష్టపడి వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వమంటే వస్తుంది. ఊరికే ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటే ఎవరికి రాదు కదా రెవెన్యూ. మీరు చూడండి, పెద్ద ఛానల్స్ ఏవైనా చూడండి, అది నిజంగా మ్యాటర్ ఉంటేనే వస్తుంది. మ్యాటర్ అంటే వ్లాగ్స్ అంటే అలాగే ఉంటాయి, ఇంకేముంటుంది మ్యాటర్లే. కానీ దాంట్లో కరెక్ట్గా తీస్తేనే, కరెక్ట్గా తీసి మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తేనే వస్తుంది రెవెన్యూ ఎప్పుడైనా సరే. అండ్ కొంతమంది ఏమో మానిటైజేషన్ వరకు అసలు బీభత్సంగా కష్టపడేస్తారు. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి అయిపోయింది అనేసి ఒక 5 నెలలు 6 నెలలు వీడియోస్ పెట్టరు. ఏ హెల్త్ ప్రాబ్లమో ఏదో ఒకటి చెప్తారు. ఇంకా మానిటైజేషన్ అయిన ఛానల్ని అసలు వదలకూడదు. మానిటైజేషన్ అయ్యింది కదా, మీరు అంత గ్యాప్ ఇచ్చారు అంటే ఛానల్ రీచ్ తగ్గిపోద్ది కంపల్సరీ. అండ్ 6 మంత్స్ కంటే ఎక్కువ రోజు వీడియోస్ పోస్ట్ చేయకపోయినా యాడ్సెన్స్ కూడా డీయాక్టివేట్ అయిపోతుంది. ఇట్లా కొన్ని రకాల ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇట్లా రూల్స్ తెలియకుండా వీడియోస్ చేసి మానిటైజేషన్ పోగొట్టుకున్న ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. సో మీరు ఏది చేసినా సరే మానిటైజేషన్ అయిపోయింది కదా అనేసి అనుకోవద్దు. ఏది చేసినా కరెక్ట్గా పెట్టండి. 3 మంత్స్ పనిష్మెంట్ అంటే మామూలుగా ఉండదు. అది 3 మంత్స్ సంగతి పక్కన పెడితే అది మీకు మళ్ళీ వాచ్ అవర్స్ ఆర్ వ్యూస్ వస్తేనే మళ్ళీ మానిటైజేషన్ అయ్యేది, లేదంటే మానిటైజేషన్ అవ్వదు. అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. అది ఎంత పెద్ద ఛానల్ అయినా, చిన్న ఛానల్ అయినా, ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నా సరే రీయూజ్డ్ అనేది ఎవరిని వదిలిపెట్టదు. రీయూజ్డ్ వీడియోస్ కనుక ఉంటే ఛానల్లో, సో అది మానిటైజేషన్ అయ్యి 5 ఇయర్స్ అయినా 8 ఇయర్స్ అయినా, ఎందుకంటే మనకు అప్పుడు ఇన్ని రూల్స్ లేవు. సో ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు వర్తిస్తున్నాయి కాబట్టి ఛానల్ చెక్కింగ్స్ మనకి ఎవ్రీ 2 to 3 మంత్స్కి జరుగుతూనే ఉంటాయి. సో అలా జరుగుతున్నప్పుడు మరి కంపల్సరీ రీయూజ్డ్ వస్తుంది కదా. అది సో కేర్ఫుల్గా, చాలా కేర్ఫుల్గా పెట్టండి వీడియోస్. అది